నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. అమలాపురంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో పలు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనపర్తి హైస్కూల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీఎన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. రైట్ డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ సందర్శించారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కె మాధవీలత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలకి వైద్య సేవలు అందించే కార్యక్రమం సమర్థవంతంగా చేపట్టడం పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. How many fingers? Then the specs is right. Actually, Amrit Pharmacy is for cancer patients. No, there is not such a facility. Cancer patients are in every village. In every village. Yes. There are cases are there. Female cervical. We are doing training for oral and breast and this. Yes, sir. We are doing. Cancer medicine is very costly. Yes, And Amrit is for cancer. So must be one pharmacy in your city. Yes. And chemical and fertilizer will provide you. Not health department. Even then also the Kendra is not my department. Chemical and fertilizer will supply. But by chance, my boss has both departments. He is Cabinet Minister Health and Family Welfare as well as Chemical and Fertilizer. The chairman also comes to Zavina. Middle of Pura. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత పొందిన 642 స్వయం సహాయక సంఘాలకు 20.80 కోట్ల రూపాయలు 4 విడతలుగా మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. 25,000 కోట్లు ఉంది. అంత డబ్బుని మీకోసం వెచ్చించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కరం కూడా అనేక రకాలైనటువంటి పథకాలను అందుకోవడం. 25,000 కోట్లు. 25,000 కోట్లు అంటే పోయాడు కదా, నీకు వితంతు పెన్షన్ అప్లై చేస్తానని చెప్పి మీ చేత అప్లై చేయించి సంతకం పెట్టి వాళ్ళే తీసుకెళ్లి అప్లై చేసి మీకు పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాదు పెన్షన్ కానీ ప్రభుత్వ పథకాలన్నీ ఏ మహిళ ఏ పథకానికి అర్హురాలో వాళ్ళు గమనించి ఆ పథకానికి మిమ్మల్ని అప్లై చేయించి మీకు తెలియపరిచి ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటికి ఇస్తున్నారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 2,50,000 మంది మహిళలు, మన పిల్లలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని చెప్తున్నాడు. అంటే ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపురం గ్రామంలో 631.52 లక్షల రూపాయల నిధులతో హజీపూర్ మంచన్పల్లి బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మైలారం గ్రామంలో 20 లక్షల రూపాయలతో పల్లె దవాఖానాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయనంపల్లి అనంతరం మర్యాద నుంచి చీకటి మామగారు కూడా డబుల్ రోడ్డు అన్న ప్రకటించడం చాలా ఆశించదగ్గ నుంచి 50,000 మెజార్టీతో గెలిపించి నా చేతిలో పెడితే నేను 2 రోజుల్లో అతను కూడా క్యాబినెట్ మినిస్టర్ గా విప్ గా
చేసుకొని అది మన కార్యక్రమం మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఐలయ్య గారికి అలాగే ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన 2019లో ఆ రోజు గుట్ట దగ్గర చెప్పిన ఆలేరు మొదటి సీటు 50,000తో గెలిపించాలండి అని నేను రిక్వెస్ట్ చేస్తే అంతే మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఐలయ్య గారు నేను మా మినిస్టర్ క్వార్టర్స్ కూడా నా క్వార్టర్ నెంబర్ 4-5 అనేది 3వ నెంబర్ ఎస్సీ గారికి ఆఫీసర్లకు చెప్పాను. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ గా ఈ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయాలని వారిని కోరడం జరిగింది. వాళ్ళకి బిల్లులు ఇబ్బంది ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే బిల్లులు ఇప్పిస్తాను తప్ప బిల్లులు ఇప్పించే కంటే ముందు ఈ వర్క్ ఫాస్ట్ ప్రోగ్రెస్ బాగుండాలి. వర్షం వస్తే ఈ వాగులో మనం క్రాస్ చేయలేం. అవతల రోడ్ ఇవతల రోడ్ అయిపోయింది, ఇక్కడ సీసీ అయిపోయింది, బీటీ రోడ్ 2 నెలలు అయిపోతుంది. మధ్యలో బ్రిడ్జ్ లో స్లాబ్ వేయాలి కాబట్టి ఎస్సీ గారికి ఇన్సెక్షన్ 200 రూపాయల కరెంటు బిల్లు వచ్చే నెలకెళ్ళి మాఫీ చేస్తూ ఇప్పటికే ఇవాళ ఇక్కడ అక్కా జిల్లాలో ఎవరైనా బస్ టికెట్ తీసుకుంటుందా? ఏ ఊరి మీద బస్ టికెట్ తీసుకుంటున్నా? అంతమంది తీసుకున్న టికెట్ అయితే అవి ఇప్పుడు మీ గవర్నమెంట్ 7వ తారీఖు వస్తే ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఫస్ట్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటే రోజు 35 నుంచి 40 లక్షల మంది ఉచితంగా ఇవాళ అక్కా జిల్లాను పేదవాళ్లు టికెట్ లేకుండా పోతున్నారు. వాళ్ళ ఫంక్షన్కి పోయినా, పెళ్లిళ్ళకు పోయినా, వాళ్ళ బిడ్డల ఇంటికి పోయినా, యాదగిరిగుట్టకు పోయినా, వేములవాడకు పోయినా టికెట్ లేకుండా పోతున్నారు. 2వ రోజు అమలు చేశాం. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం ఆనపర్తి బాయ్స్ హై స్కూల్లో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభ నిరూపించుకునే అవకాశాన్ని కల్పించారని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల కృష్ణారెడ్డి, సర్పంచ్ వారాకుమారి, ఉప సర్పంచ్ చిర్ల వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి మరి ఆడుదాం ఆంధ్ర పోటీలు మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగానే మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించి ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి మరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి నిర్వహించడం జరుగుతుంది. ముందు సచివాలయ స్థాయి, అదేవిధంగా మండల స్థాయి, మరి ఈ రోజున నియోజకవర్గ స్థాయి. ఇందులో ప్రతిభ కనిపించిన వారికి తప్పనిసరిగా ప్రోత్సాహం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది. మరి మన గ్రామీణ ప్రాంతాల్లో రొటీన్గా ఏమైతే ఆడతామో ఆ గేమ్స్ని ఇందులో మరి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా మీ ప్రతిభని ఇక్కడ మరి కనబరిచే విధంగా ఇక్కడ మరి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి రానున్న రోజుల్లో కూడా ఎవరైతే మరి ప్రతిభావంతులుగా మరి గుర్తింపడతారో వారి భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ మిగతా వారు కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మరి ఈ స్పోర్ట్స్లో ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీఎన్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు బీసీఎన్ ఛానల్ చైర్మన్ మిద్దెల జితేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో బీసీఎన్ ఛానల్ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా ముందుకు సాగుతూ మన ఛానల్ కంటూ మంచి ప్రఖ్యాతలు తెస్తూ ప్రజల మన్ననలు పొందుతూ 16 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ రిపోర్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్స్ గడ్డం ప్రశాంత్ కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి బీసీఎన్ ఛానల్, బీసీఎన్ న్యూస్, బీసీఎన్ భక్తి, బీసీఎన్ ఎంటర్టైన్మెంట్ తదితర ఛానల్స్ అంతా 16 సంవత్సరాలు నిర్వీర్యంగా ప్రసారాలు అందిస్తూ ఉన్నది. న్యూస్ పరంగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అఖండ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మూల నుంచి దాదాపుగా 400 మంది రిపోర్టర్లు రెగ్యులర్గా న్యూస్ని పంపిస్తూ ప్రజా సమస్యల్ని వెలికితీసి అటు ప్రభుత్వాన్ని ఇటు పాలకులని అన్ని రకాలుగా చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి బీసీఎన్ న్యూస్ ఛానల్ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మరి అదేవిధంగా ఒక
చైర్మన్గా బీసీఎన్ న్యూస్ ఛానల్ చైర్మన్గా మరి వాళ్ళందరికీ పనిచేస్తున్న సిబ్బందికి అంతా అభినందనలు తెలియజేస్తున్నా. గడిచిన 16 సంవత్సరాల నుంచి ఛానల్ అభివృద్ధికి మరి అదేవిధంగా బాగోగులు మెరుగుపరిచే విషయంలో అందరూ బాగా పనిచేస్తున్నారు. కాబట్టి మరింత మెరుగైనటువంటి సమస్యలు తీసుకొచ్చి మెరుగైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల జీవితాలలో మంచి వెలుగు నింపే విషయంగా బీసీఎన్ ఛానల్ మరి తదితర మిగతా న్యూస్ ఛానల్ మిగతా ఛానల్స్ అంతా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ అంతా బాగా పనిచేయాలన్నట్టుగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ క్యాలెండర్ ఇనాగరేషన్కి మరి చోట్పాటును అందిస్తున్నటువంటి రిపోర్టర్లు ఖాతాదారులందరికీ ప్రజలందరికీ అభినందనలు కృతజ్ఞతలు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులుగా మోహిత్ పటేల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంఐఎం పార్టీ కార్వాన్ ఎమ్మెల్యే పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కౌసర్ మొహయుద్దీన్ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం నారాయణఖేడ్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మోహిత్ పటేల్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. आप लोगों के तमाम मशवरों के साथ नारायणखेड टाउन की एक कमेटी मौजूद रुकन असम्बली कारवान जनाब कौसर फैजन साहब की मौजूदगी में जो कमेटी तश्कील दी गई है, नारायणखेड टाउन सदर के हैसियत से जनाब मोहित पटेल को नारायणखेड सदर मुंतखब किया गया. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జరిగిన షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అట్రాసిటీ చట్టంకు సంబంధించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో బాధితులైన దళితుల పట్ల పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కొన్ని రాజకీయ వర్గాలు కూడా ఆ గ్రామంలో కొన్ని రాజకీయాలు కూడా కొన్ని కావచ్చు, ఎవరు కూడా ఉండకూడదు. విట్నెస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ బ్రీడ్ చేస్తారు. కానీ ఇలా అన్నీ చూసినాయని విట్నెసెస్ మొత్తం మ్యాక్సిమం హాస్టల్ అయిపోయింది. దానివల్ల ఏమాత్రం ఇది కంప్లైంట్ మనం ఎంత బ్రీడ్ చేసినా కూడా గవర్నమెంట్ బెంచ్ మీద మీరు అడిగినట్టుగానే అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కేసెస్ కి తెప్పించడం జరిగింది. అట్లాగే గత 2 క్వార్టర్లకు సంబంధించిన 18 కేసుల వివరాలు కూడా ఈ 2023 ఇయర్కి సంబంధించిన రిపోర్ట్తో యాడ్ చేయడం జరిగింది. 34 ఏదైతే ఉందో దాంతో పాటుగా ఉంది. సో మీరు ఏదైనా అడిగితే దానికి సంబంధించి మహాత్మా గాంధీకి మహాత్మా అని పేరు పెట్టింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. 1927-28 సంవత్సరాలలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యవహరించారని, దేశ స్వాతంత్ర్యం విషయంలో భిన్న వైరుధ్యాలు ఉన్న మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ స్నేహభావంతో ఉండేవారని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి తెలిపారు. తమ పార్టీ నాయకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్లను బీజేపీ తమ నాయకులను చెప్పుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. ఉద్యమంలో తనదైన ఒక భూమికను పోషించిన గొప్ప నాయకుడు, ధైర్య సాహసాలకు మరో పేరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి కార్యక్రమం వల్ల 1897వ సంవత్సరంలో ఆయన కటక్ ఒరిస్సా రాష్ట్రంలో పుట్టిండు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా శ్రీమంతులు. వాళ్ళంతా బెంగాల్కు వాళ్ళు వలసపోయారు. బెంగాల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొంత రిటర్న్లో కూడా చదువుకున్నాడు. ఇండియన్ సివిల్ సర్వీస్ ఆయన ప్రథమ శ్రేణిలో గోల్డ్ మెడల్ సాధించాడు. భారతదేశ స్వతంత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. 1927, 28 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయింది. హరిపుర, త్రిపుర అంటారు. హరిపుర ఏఐసిసి మీటింగులు, త్రిపుర ఏఐసిసి మీటింగులు. ఆయన భారతదేశ కాంగ్రెస్ ఉద్యమంలో మహాత్మా గాంధీ శాంతియుత అంతా అయితే ఈయనకు కన్ను పన్ను అన్న ఒక సిద్ధాంతం, అంటే ఇవాళ అధికార సిద్ధాంతం అంటారు, దాన్ని నమ్ముకున్నాడు ఆయన. తుపాకీతోనే బ్రిటిష్ వాళ్ళు వెనకపోతారు తప్ప శాంతితో పోరు, సత్యాగ్రహాలతో పోరు అని నమ్మినటువంటి గొప్ప నాయకుడు ఆయన. మహాత్మా గాంధీకి మహాత్ములని పేరు పెట్టిందే సుభాష్ చంద్రబోస్. అంటే ఇద్దరి వైరుధ్యాల మధ్య ఎంత వ్యత్యాసంలో ఇద్దరు అలాంటి వాళ్ళంతా ప్రేమ గౌరవం అని
చెప్పడానికి ఎన్నో పుస్తకాలలో విషయాలు రాసిర్రు. సుభాష్ చంద్రబోస్ గారు 1939 నుంచి 39 దాకా జరిగినటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం ప్రమేయం లేకుండా భారతదేశాన్ని బ్రిటిషర్స్ పాల్గొనేటట్టు చేస్తే దాన్ని మహాత్మా గాంధీ కొంత వ్యతిరేకించి నేను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈయనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా రాజీనామా చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో బీసీఎన్ న్యూస్ క్యాలెండర్స్ జీఎం సంజీవరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీఎన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సింగరేణి సంస్థలో శ్రీరాంపూర్ ఏరియా కోల్ బెల్ట్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సింగరేణి భవిష్యత్తు కార్మికులపై ఆధారపడి ఉంటుందని, భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, అప్పుడే సింగరేణి సంస్థ భవిష్యత్తు కార్మికుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం చాలా సంతోషంగా ఉందని, తాను చిన్న స్థాయి నుంచి కష్టపడి పనిచేసుకుంటూ ఎదిగానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రిపోర్టర్ జీవన్ బాబు, సత్యం, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి బీసీఎన్ ఛానల్ వారి ద్వారా 2024 సంవత్సరంలో మరి మనకి ఒక ఇయర్లీ క్యాలెండర్ అనేది మనకి ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఏదైతే ఈ పాజిటివ్ ఒక దీంతో వస్తున్నటువంటి ఈ ఛానల్లో పర్టికులర్గా సింగరేణిలో ఉన్నటువంటి భాగమైనటువంటి శ్రీరాంపూర్ ఏరియా కోల్ బెల్ట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా కార్మికులకి కంపెనీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. సింగరేణి భవిష్యత్తు కానీ ఏరియా భవిష్యత్తు ఈ రోజున నూతనంగా మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరామ్ గారి యొక్క డైరెక్షన్స్లో, వారి యొక్క సారథ్యంలో డెఫినెట్గా కంపెనీ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళిద్దని ఆశిస్తున్నాం. ఇలా మీరు చూసుంటారు, సార్ నిన్న బ్యాంకర్స్తో మాట్లాడి ఇంతకు ముందు ఉన్నటువంటి కార్పొరేట్ అకౌంట్లో ఎవరైతే ఖాతాదారులు అవుతారో ఎంప్లాయీస్ వారికి సుమారుగా 70 లక్షలు ఏదైనా ప్రమాద బీమా చేయడం జరిగింది. అకౌంట్ ఉంటే చాలు, వేరే దానికి ఈఎంఐలు కానీ ఇన్స్టాల్మెంట్స్ కానీ ఏమీ లేవు, కార్మికులు చెల్లించాల్సింది. దాన్ని 1 కోటి రూపాయలుగా మరి సార్ మళ్ళీ మాట్లాడి ఆ బ్యాంక్స్తో చేయడం జరిగింది. రియల్గా మనందరం కూడా సార్కి ఎంతో రుణపడి ఉండాలి. యాక్చువల్గా మనకి ఈ సంస్థలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్థికంగా మరి ఆ కార్మికులను ఆదుకోవాలని మంచి మనసుతో సార్ ఎన్ని కూడా బ్యాంకర్స్తో మాట్లాడి ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే యాజమాన్యం చేస్తున్నటువంటి వాటికి మరి మనం ప్రతిఫలంగా ఇవ్వాల్సింది ఓన్లీ రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధిస్తున్నట్లయితే ఇటు కంపెనీ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకి మనకి చేసుకోవడానికి కార్మికులకి, అదేవిధంగా ఇది గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా మరి నమ్ముతూ మన సోదరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ అటవీ శాఖ మరియు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు చిత్తడి నేలల సంరక్షణ అవగాహన కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు చిత్తడి నేలల సంరక్షణ అనే విషయంపైన చిత్రలేఖన క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పక్షి శాస్త్రవేత్త కోకా మృత్యుంజయరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె మహేష్, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావు మాట్లాడుతూ మడ అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందన్నారు. మరి ఇది ఇంపార్టెంటా కాదా? ఎందుకు ఇంపార్టెంట్? ఒక టైగర్ ఎంత ఇంపార్టెంటో ఎక్కడ ఉంటుంది టైగర్? టైగర్ ఫారెస్ట్లో ఉంటుంది. టైగర్ లేని ఫారెస్ట్ కాదు. అర్థమవుతుందా మీకు? టైగర్ లేని ఫారెస్ట్ ఇట్స్ నాట్ ఎ ట్రూ ఫారెస్ట్, ఇట్స్ ఎ ఫాల్స్ ఫారెస్ట్. మరి ఎన్ని ఫారెస్ట్ టైగర్ లేవు తెలుసా? మన ఇండియాలో చాలా ఫారెస్ట్లో, వరల్డ్లో చాలా ఫారెస్ట్ టైగర్ లేదు. అంటే ఆ ఫారెస్ట్ ఎటువంటిది? ఫాల్స్ ఫారెస్ట్. కొన్ని 100 కొన్ని ఫిష్లు తిందో. డల్లో కొన్ని ఫిష్లు ఉంటాయి. డల్ అంటే జబ్బులతో బాధపడిన ఫిష్, డిసీజ్తో బాధపడిన ఫిష్లు ఉంటాయి కదా, స్లోగా మూవ్ అవుతాయి. అటువంటి ఫిష్లు తినేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగతా ఫిష్కి ఇప్పటిలో మ్యాంగ్రూవ్స్ లేవు, అందుకే చెన్నై మొత్తం మునిగిపోయింది సునామీ వల్ల. కాకినాడకి ఏం అవ్వలేదు. కాకినాడ సముద్రం పక్కనే ఉంది. కాకినాడ సముద్రం అలాగే ఉంటుందో చెన్నై సముద్రం అలాగే ఉంటుంది, సిమిలర్. మరి చెన్నై పోయింది, కాకినాడ పోయిందా? ఎవరు కాపాడుతున్నారు దాన్ని? ఏ ఫారెస్ట్ కాపాడుతుంది? సో అందుకే మనం దాన్ని కాపాడాలా లేదా? అందుకే యువర్ కొటేషన్ ఈజ్ సేవ్
So we should save the wetland, not because of others. For whom? జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చైతన్య పాఠశాలలో హుస్నాబాద్ కోడ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణతేజ్ విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీం భరోసా సఖీ కేంద్రాల గురించి అవగాహన కల్పించారు. చదువుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సౌకర్యాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల్ని ఎక్కడ పని చేయనివ్వరు తెలుసా? ఎందుకు పని చేయనివ్వరు? చదువుకోవాలి. రైట్. మళ్ళీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది తెలుసు కదా. మీరంటే ప్రైవేట్లో ఉన్నారు, మరి డబ్బు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూలే కదా. ఉమెన్ ప్రొటెక్షన్ వీ హ్యావ్ రైట్స్ ఎవ్రీవేర్. వర్క్ ప్లేస్లో ఉమెన్ ప్రొటెక్షన్ కూడా సపరేట్ రైట్స్ ఉంటాయి. మామూలుగా మీ దగ్గర మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు 9th 10th పిల్లలు ఉంటారు కదా, మీరు 11th 12th చదువుతారు కాబట్టి పాష్ అని ఒక చట్టం ఉంటుంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని. గుర్తుంచుకోండి, ఏంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. అమ్మాయిలు పనిచేసేటప్పుడు వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంటా? అవునా కదా? ఎందుకంటే ఇండియాలో అమ్మాయిలు బయటకు వస్తున్న లాస్ట్ అని డెసిగ్నేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో దేర్ ఈస్ అ మెకానిజం ఎట్ ఎవ్రీ ప్లేస్ దట్ యూ గో టు టేక్ కేర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో స్పెషలీ ఇప్పుడు కంటెంపరీ కిరణ్ మజుందార్ షా గురించి ఎవరైనా పేరు గుర్తుంచుకోండి. కిరణ్ మజుందార్ షా, షీ ఈస్ ది పయోనియర్ ఇన్ ద నానో టెక్నాలజీ ఇన్ ద కంట్రీ. కిరణ్ మజుందార్ షా కూడా చాలా మంది అనేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ అనేదంటే ఎందుకమ్మా ఆడపిల్లవి ఆస్ట్రేలియా వెళ్తా అంటున్నాము, ఉండిపోవచ్చు కదా అని. సో ప్లీజ్ థింగ్స్ కెన్ చేంజ్. జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని పడాల వీరబాబు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ అరెస్టు తట్టుకోలేక టీడీపీ వీరాభిమాని వీరబాబు మృతి చెందారు. ఆ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్ను ఆయన భార్య మహాలక్ష్మికి అందజేశారు. పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కూకట్పల్లి బాలాజీ నగర్ విజయదుర్గ టిఫిన్ సెంటర్ వద్ద నందమూరి సుహాసిని యువసేన అధ్యక్షుడు హరి సురేష్ బాబు మరియు టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ అరూప్ తాలికోట హరికృష్ణ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు మీర్పేట్ సీఐ తెలిపారు. జడ్సాలకు అలవాటుపడి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ అమీర్, షేక్ ఫిరోజ్ అమీర్ అనే 3 నిందితులలో 2 అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారని, వీరి నుండి 6,80,000 నగదును రికవరీ చేశామని వివరించారు. లోకల్ ఏరియా వాళ్ళకి అంత కూడా పరిచయం ఏర్పడ్డాయి. వీళ్ళు మహారాష్ట్ర చేసి తర్వాత మనకు మన దగ్గర చేసి ఇన్వాల్వ్మెంట్ మన దగ్గర విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మా అమీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తితో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి పునఃసర్పురం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూసుకున్న వరకు
ఇల్లు లాక్ పగలగొట్టి అందులో ఆయన 11 లక్షల రూపాయలను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,83,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ప్లస్ ఈ కేసులో ఇంకా 3 ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. చెప్పిన ప్రకారం 3 టీం తయారు చేసి 3 టీంలలో కూడా ఈ వనస్థలపురం టీము, వనస్థలపురం ఎస్ఐ గారు, తర్వాత మా ఎస్ఐలు, తర్వాత మా క్రైమ్ టీం అంతా కూడా 3 టీంలు డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సీప్ సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మేము ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీపీఎస్యు ప్రెసిడెంట్ అబు అలీ కురేషి, 111 డివిజన్ మైనారిటీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుత్బుద్దీన్ మహమ్మద్ యూసఫ్, మొహమ్మద్ సిరాజ్ మత పెద్దలు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. అమలాపురంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో పలు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనపర్తి హైస్కూల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీఎన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.